Good morning, students. Good morning, all of you. ఈ రోజు ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్స్ ఫార్ములాస్ అను తర్వాత స్టాండర్డ్ ఫార్మ్స్ లో x బదులు ax ప్లస్ b ఉంటే ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూసాం. Now, next important one is integration by substitution. Integration by substitution. So, integration by substitution. అంటే suppose స్టాండర్డ్ ఫార్మ్స్ లో ఉండవు, ఇంటిగ్రెంట్ ని ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకొని స్టాండర్డ్ ఫార్మ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇంటెగ్రల్ sin cube x into సపోజ్ ఇంటెగ్రల్ sin cube x into cos x dx. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ లో ఉండదు. ఏం చేయాలంటే ఏదైనా సబ్స్టిట్యూషన్ అంటే సపోజ్ నేనేం చేస్తానంటే sin x అనే దాన్ని ఒక t అనే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. sin x అనే దాన్ని ఒక t అనే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను అన్నమాట. తీసుకొని ఇంటిగ్రెంట్ మొత్తాన్ని t లో కన్వర్ట్ చేయాలి. ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామో నెక్స్ట్ రాసే స్టెప్ ఇది మొత్తం t లో ఉండాలి. చూడండి, బోత్ సైడ్స్ డెరివేటివ్ అంటే దీని డెరివేటివ్ చేయండి. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ cos x డెరివేటివ్ చేసిన తర్వాత dx రాయండి ఈక్వల్ టు ఇదంటే dt. సో అంటే ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ రాయండి cos x ఇంటూ డెరివేటివ్ కంప్లీట్ అయిన తర్వాత dx రాయండి ఈక్వల్ టు dt. అంటే యాక్చువల్ గా అర్థం ఏంటంటే చూడండి, ఇలా ఎందుకు రాస్తామంటే both sides d by dt of sin x, both sides d by dt of sin x. సో అంటే ఇది cos x సమ్, cos x into dx by dt అంటే 1. సో therefore cos x into dx అంటే dt. ఇది యాక్చువల్ గా రీజన్ కదా. సో ఇదంతా ప్రతిసారి చేయకుండా sin x ఈక్వల్ t తీసుకున్నాం కదా, దీని డెరివేటివ్ రాశాడు. ఈ ఫంక్షన్ ఏదైతే దాని డెరివేటివ్ cos x మొత్తం డెరివేటివ్ చేసిన తర్వాత ఇంటూ dx, ఈ సైడ్ dt. ఓకేనా, అంటే మనం cos x dx అంటే dt, cos x dx ప్లేస్ లో cos x dx అంటే dt రాయొచ్చు. t క్యూబ్ ఇంటూ cos x dx అంటే dt. ఇది మనకు స్టాండర్డ్ ఫార్మ్. t క్యూబ్ అంటే ఇది x క్యూబ్ dx ఉన్న t క్యూబ్ dt అని ఒకటేగా. t క్యూబ్ dt అంటే x పవర్ n ఫార్ములా. x పవర్ n ఉన్న t పవర్ n ఉన్న ఒకటే. t పవర్ 3 plus 1 divided by 3 plus 1 plus c అంటే t పవర్ 4 divided by 4 plus c. అంటే t అంటే ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేయాలి. sin x to the power 4 divided by 4 plus c. ఓకేనా, ఎలా తీసుకోవాలంటే ఇంటిగ్రెంట్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలంటే మనకి sin x తీసుకుంటే cos x డెరివేటివ్ వస్తుంది. అంటే ఈ cos x dx వస్తుంది కదా, క్లియర్ గా తెలుసు sin x డెరివేటివ్ ఏంటి cos x, అందుకని sin x తీసుకున్నాను.
సచ్ దట్ దాని డెరివేటివ్ dx రాస్తే ఇక్కడ ఉండాలి. అర్థమైంది కదా? cos x dx ఉంది కదా, దీన్ని dt అని రాయొచ్చు. మన మెయిన్ ఏం ఏంటంటే ఈ ఇంటిగ్రెంట్ ని మొత్తాన్ని t లో కన్వర్ట్ చేయాలి. మొత్తం ఇది t క్యూబ్ అయిపోయింది, ఇది t తీసుకుంటే ఇది t క్యూబ్ అయిపోయింది. cos x ఇంటూ dx అంటే ఏం రాయొచ్చు? dt. అంటే ఈ ఇంటిగ్రెంట్ ని మనం t లో కన్వర్ట్ చేసాం. ఇది స్టాండర్డ్ రూల్ లో ఉంది, వచ్చేది మనకి స్టాండర్డ్ రూల్ లో ఉంటది. అప్పుడు మనం ఈ స్టాండర్డ్ రూల్ రాసిన తర్వాత t బదులు ఫైనల్ గా sin x పెడతాం. అట్లా ఒక సబ్స్టిట్యూషన్ తీసుకొని ఈ ఉన్న ఇంటిగ్రెంట్ ని t లో కన్వర్ట్ చేసి స్టాండర్డ్ రూల్ మనం వాడతాం. చివరికి t లో వచ్చిన తర్వాత ఆ t sin x సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంకొక ప్రాబ్లం చూడండి, మీకు ఐడియాస్ ఏది తీసుకోవాలి మీకు ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే అర్థం అవుతా ఉంటుంది. ఇదే మెయిన్ పార్ట్ ఇన్ ద చాప్టర్. సపోజ్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. దేని డెరివేటివ్ తీసుకుంటే మనకి tan x డెరివేటివ్ secant స్క్వేర్ x కదా. సో tan x ఈక్వల్ టు t, దీని మొత్తాన్ని t లో కన్వర్ట్ చేయబోతున్నాం. సో tan x అంటే ఏంటి? secant స్క్వేర్ x dx. ఇది చూడండి, దీని డెరివేటివ్ రాయండి ఇంటూ dx, ఫైనల్ గా t ఉన్నది dt. సో అంటే secant స్క్వేర్ dx అంటే dt. tan x అంటే t తీసుకున్నాం, t పవర్ 5 ఇంటూ dt అంటే t పవర్ 5 ప్లస్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ 1 ప్లస్ అంటే t పవర్ 6 అమ్మ. tan x టు ద పవర్ 6 డివైడెడ్ బై 6 ప్లస్ c అంటే దీని ఇంటెగ్రల్ tan పవర్ 6x డివైడెడ్ బై 6. అట్లా మనకి ఇక్కడ tan x తీసుకుంటే అర్థమైంది, ఇక్కడ డెరివేటివ్ ఉంది కదా, దాని ప్రకారం తీసుకోవాలి. secant x తీసుకుంటే లేదు కదా డెరివేటివ్, అట్లా మనకు అర్థం అవుతూ ఉంటుంది. అట్లా దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంటిగ్రల్ 1 ప్లస్ 1 by x square into e power x minus 1 by x dx. Suppose take this problem. So చూస్తే మనకి ఏం సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి? క్లియర్ గా దీని డెరివేటివ్ ఉంది కదా, దీని డెరివేటివ్ 1, దీని డెరివేటివ్ మైనస్ 1 by x square, అది తీసుకుంటే ఇది dx dt వస్తుంది. x minus 1 by x equal to t. సో డెరివేటివ్, దీని డెరివేటివ్ ఎంత? 1 ప్లస్ 1 by x ది మైనస్ 1 by x square dx. డెరివేటివ్ చేసేసి ఫైనల్ గా dx రాయండి dt. సో 1, సో ఇది e పవర్, ఇదంటే t. 1 plus 1 by x square dx అంటే dt. Now look at the standard rule. Integral e power x dx ఉంటే ఏముంటది? e power x అంటే e power t అంటే with respect to t నే కదా. Let's see. అంటే therefore integration will be x minus 1 by x plus c. ఈ మూడు ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత t లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకు స్టాండర్డ్ రూల్ వచ్చేస్తుంది. అంటే ఇది t లో స్టాండర్డ్ రూల్ వస్తుంది, ముందు స్టాండర్డ్ రూల్ లో లేదు. t లో రాసిన తర్వాత ఇది స్టాండర్డ్ రూల్. అట్లా మనం సబ్స్టిట్యూషన్ తీసుకొని స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయటమే ఇంక ఈ చాప్టర్ అంతా. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx by cos inverse x into root of 1 minus x square. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మనకి cos inverse x డెరివేటివ్ మనకు తెలుసు ఏంటి? -1 by root of 1 minus x square. సో cos inverse x equal t తీసుకున్నాం. cos inverse x equal to t.
ఓకేనా. సచ్ దట్ మనకి డెరివేటివ్ క్లియర్ గా కనపడుతుంది. సో దీని డెరివేటివ్ ఏంటి, -1/√(1 - x²) డెరివేటివ్ dx ఈక్వల్ టు dt. కానీ ఇక్కడ మనకు చూస్తే దీన్ని ఇలా రాయండి, 1/√(cos−1 x) ఇంటూ dx/√(1 - x²). అంటే therefore dx డివైడెడ్ బై ఇదంతా ఎంత, -dt. దీని బదులు -dt రాస్తాం. 1/√t ఇంటూ -dt. ఇది dx బై ఇది ఉంది కదా, దీని బదులు -dt మైనస్ 1/√t dt. ఇంటెగ్రల్ 1/√x dx. ఇంటెగ్రల్ 1/√x dx వస్తే 2√x డైరెక్ట్ ఫార్ములా. లేకపోతే t⁻−1/2 రాయండి. 2√cos−1 x + c. చూసారా, మనకు ఐడియా వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇది ఏదైతే ఉందో అదంటే అది తీసుకురావాలి. ఇదంటే -dt. సో ఇది 1/√t, ఇది -dt. మొత్తం t లో రావాలి, అసలు x ఉండకూడదు ఇక్కడ. నెక్స్ట్ రాసే స్టెప్ లో x అనేది ఉండకూడదు, ఎందుకంటే ఇది t లో ఉంటే ఇది మొత్తం t లోనే ఉండాలి. సో అట్లా మనకి బేసిక్ ఐడియా తెచ్చుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, సపోజ్ ఇంకొక ప్రాబ్లం. ఇప్పుడు చాలా ఇంటిగ్రెంట్స్ మనకు కన్వర్ట్ అయిపోతాయి. స్టాండర్డ్ రూల్, sin⁻6x డివైడెడ్ బై cos⁻8x dx. సో ఇది చూస్తే మనకి చాలా పెద్దగా ఉంది ఇంటిగ్రెంట్. దీన్ని సాల్వ్ చేయడం అంటే డైరెక్ట్ గా ఉండదు ఫార్ములా. దీన్ని మనం చూడండి, నేనేం రాస్తున్నా అంటే దీన్ని tan⁻6x ఇంటూ cos²x ఉంటుంది కదా, దీన్ని మార్చడం. ఇది sin⁻6/cos⁻6 అండ్ tan⁻6. కింద ఒక cos² ఉంటుందిగా, ఇంక ఇది రాగానే మనకు ఐడియా వస్తుంది. tan x డెరివేటివ్ sec²x కదా, tan x ఈక్వల్ టు t. ఏది తీసుకోవాలో మనకి క్లియర్ గా ఐడియా వచ్చేది. sec²x dx అంటే dt, అంటే దీని మొత్తాన్ని మనం dt రాయొచ్చు. ఇంటెగ్రల్ t⁻6 dt. ఇదంటే t⁻6, ఇది మొత్తం అంటే dt, అంటే t⁻7 డివైడెడ్ బై 7 + c. t⁻7 అంటే ఎంతమ్మా, tan⁻7. చూసారా, పెద్ద ఇంటిగ్రెండ్. మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూషన్ తీసేసుకుంటే స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అట్లా కన్వర్ట్ చేసే లాజిక్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, అట్లా ఏది తీసుకోవాలనేది మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే ఐడియా వస్తుంది. ఇలా ఉంది, ఓకేనా, ఇలా ఉంది, ఓకేనా. సో పైన ఎప్పుడైనా dx పక్కన ఉంది చూసుకోండి, x dx ఉంది, ఓకేనా. సో ఇది 1 - x² ఉంది. మనకు క్లియర్ గా దీని డెరివేటివ్ 1 - x² ఎంత, -2x. అది మొత్తం డినామినేటర్ లో ఉన్న తీసుకోండి t, ఓకేనా. x² కూడా తీసుకోవచ్చు, కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ తో పాటు తీసుకోండి. సో దీని డెరివేటివ్ అంటే 0 - 2x dx. దీని మొత్తం డెరివేటివ్ ఇంటూ dx ఈక్వల్ టు dt. కానీ ఇక్కడ పైన x dx కదా ఉంది, x dx ఈక్వల్ టు -dt/2. అంటే ఈ x dx బదులు -dt/2 రాయొచ్చు, దీని బదులు t రాయొచ్చు. డివైడెడ్ బై t. చూసారా, మనకి స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ అయింది. ఇంటెగ్రల్ 1/t dt. వాట్ ఈజ్ ఇంటెగ్రల్ 1/x dx? log మాడ్యులస్ x. 1/t dt అన్న అదే, log మాడ్యులస్ t + c. వాట్ ఈజ్ t? 1 - x². ఫైనల్ గా
దట్ ఈస్ ద ఇంటెగ్రల్. డినామినేటర్ లో ఉన్న దాని డెరివేటివ్ కనుక న్యూమరేటర్ లో ఉంటే కాన్స్టెంట్ డిఫరెన్స్ తో ఉంటుంది. కాన్స్టెంట్ అటు పంపించవచ్చు. మొత్తం డినామినేటర్ టీ తీసుకోండి ఇలాంటి మోడల్స్ కి. కొన్ని మోడల్స్ కి ఏంటంటే డినామినేటర్ తీసుకుంటే న్యూమరేటర్ లో డెరివేటివ్ ఉంటుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటెగ్రల్ x cube divided by 3 plus 4x power 4. 3 plus 4x power 4. So దీని డెరివేటివ్ ఎంత యాక్చువల్ గా? దీని డెరివేటివ్ 0, దీని డెరివేటివ్ 16x cube. కాన్స్టెంట్ కదా డిఫరెన్స్ ఉంది. సో కాన్స్టెంట్ తో పాటు ఎందుకంటే కాన్స్టెంట్ కదా మిగతాది. సో దీని డెరివేటివ్ 0 plus 16x cube dx equal to dt. దీని డెరివేటివ్ 16x cube. సో అంటే పైన x cube dx ఉంది కదా, dt by 16. So therefore x cube dx అంటే x cube dx బదులు dt by 16 divided by t. So 1 by 16 constant. So dx by x formula log modulus x, log modulus t plus c. So therefore 1 by 16 log modulus 3 plus 4x power 4 plus c. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. సపోజ్ దీన్ని కొంతమంది ఏం చేస్తారని చూడండి. x cube divided by, సపోజ్ ఇదే ప్రాబ్లం ని మెథడ్ 2 ఓన్లీ x పవర్ 4 తీసుకుంటారు. అలా అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ x పవర్ 4 తీసుకుంటారు. చూడండి ఒకసారి, 4x cube dx equal to dt. So therefore x cube dx అంటే ఎంత? అలా అయినా చేయొచ్చు. dt by 4. x cube dx అంటే dt by 4 divided by 3 plus 4t. 1 by 4 integral dt divided by 3 plus 4t. ఇది ఎలా ఉంది? 1 by x లాగా ఉంది. అంటే 1 by t లాగా ఉంది. 1 by t బదులు 3 plus 4t ఉంది. అంతే కదా. ఇది x అన్నమాట. 1 by x dx లాగా ఉంది. x బదులు ఏముంది? ax plus b. అంటే ఇది 1 by x కి 1 by x ఉన్న ఫార్ములాని రాస్తాం. డివైడెడ్ బై t కోఎఫిషియంట్ నేను చెప్పా కదా ఇది. సో ఇప్పుడు t అంటే ఏం పెట్టాలి? x పవర్ 4. 1 by 16 log modulus 3 plus 4x power 4. ఇదే ఆన్సర్ వచ్చింది. దీనికి చూడండి, లుక్ ఎట్ దిస్ ఆన్సర్ అండ్ దిస్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ తో పాటు ఉంటే, కాన్స్టెంట్ తో పాటు తీసుకుంటే డైరెక్ట్ గా టీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? 1 by x లానే ఉంది. x బదులు ax plus b ఉంది. లాగరిథమే రాయాలి, కాకపోతే డివైడెడ్ బై x కోఎఫిషియంట్ 4 రాయాలి నిన్న చేసుకున్న ఫార్ములా ప్రకారం. అట్లా కాన్స్టెంట్ తో పాటు ఉంటే కనుక మొత్తం తీసేసుకోండి ఒకేసారి. నెక్స్ట్ ప్రాబ్లం, సపోజ్ x cos 2 minus x square dx. ఓకే, సో క్లియర్ గా చూస్తే మనకి ఈ 2 minus x square డెరివేటివ్ ఎంత? -2x. ఆల్రెడీ x dx ఉంది కదా ఇక్కడ. దీన్ని ఇలా రాయొచ్చు చూడండి, ఇంటూ x dx. సో క్లియర్ గా దీని డెరివేటివ్ ఇది ఉంది. కాస్ తీసుకోకూడదు, కాస్ లోపల ఉంది తీసుకో. 2 దాని డెరివేటివ్ ఉంది. సో ఇదేమైంది? -2x
dx equal to dt. And therefore x dx is nothing but minus dt by 2. అంటే ఇదేమో cos t అయింది, ఇదేమో minus dt by 2 అవుతుంది. cos t into minus dt by 2 minus 1 by 2 outside standard rule లోకి వచ్చేసింది. minus 1 by 2 integral cos t అంటే ఎంత? sin t plus c. So therefore 2 minus x square sin 2 minus x square plus c. t అంటే 2 minus x square. అలానే ఇది ఒక్కొక్కళ్ళు x square equal t తీసుకుంటారు. అలా చేస్తే చూడండి ఏమొస్తుంది. ఒక్కొక్కళ్ళు x square equal t తీసుకున్నాం అనుకో, సపోజ్ 2x dx equal to dt. ఇలా తీసుకుంటే చూడండి ఏమైంది. x dx అంటే dt by 2. therefore ఇక్కడి నుంచి చూస్తే cos 2 minus t x dx అంటే ఎంత? dt by 2 1 by 2 integral cos of 2 minus t dt. తప్పేం లేదు అలా తీసుకుంటే. ఇక్కడ cos ఫార్ములా రాయాలి. cos x బదులు ax plus b ఉంది. సో 1 by 2 into cos అంటే ఏంటి? sin divided by t coefficient plus t అంటే minus 1 by 2. t అంటే ఏంటి? x square. అదైనా ఒకటే. ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. కాన్స్టెంట్ తో పాటు తీసుకోవడం ప్రిఫర్ చేయండి మెథడ్. నెక్స్ట్ ఇంకొక మోడ్. e పవర్ cot ఇన్వర్స్ x. చూడండి ఇంటెగ్రల్ చాలా పెద్దగా కనపడుతుంది. e పవర్ cot ఇన్వర్స్ x డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్. దీనికి డైరెక్ట్ గా మనకి తెలియదు ఇది. సో క్లియర్ గా cot ఇన్వర్స్ x డెరివేటివ్ తెలుసు. cot ఇన్వర్స్ x డెరివేటివ్ మైనస్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్. cot ఇన్వర్స్ x ఈక్వల్ టు t అంటే మైనస్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ dx ఈక్వల్ టు dt. 1 by 1 plus x square dx అంటే ఎంత? మైనస్ dt. దీన్ని ఇక్కడ ఇంటూ dx by 1 plus x square ఇలా రాయండి. dx by 1 plus x square అంటే మైనస్ dt. అంటే ఇది e పవర్ t ఇంటూ dx by 1 plus x square అంటే ఎంత? మైనస్ dt. అంటే మైనస్ e power t dt. This is e power x dx. e power x dx అంటే e power x. సో t అంటే ఏంటి మనకి? మైనస్ e పవర్ t అంటే cot ఇన్వర్స్ x. చూడండి దీని ఇంటిగ్రల్ వాల్యూ ఇది. జస్ట్ ఈ మెథడ్ లో మనం సింపుల్ గా ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకొని అన్ని మనకున్న స్టాండర్డ్ ఫార్మ్స్ అంత ముందు ఉన్న వాటిలో కన్వర్ట్ చేస్తాం ఈజీగా. ఇదే మెయిన్ మెథడ్ ఇంటిగ్రేషన్. మీకు ఫిజిక్స్ లో కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఇందులో. సపోజ్ నెక్స్ట్ జాగ్రత్తగా ఫాలో కండి. tan of 3 plus 2 cot x into cosecant square x dx. Tan of 3 plus 2 cos x into cosecant square x dx. క్లియర్ గా cosecant square x dx ఉంది. ఇక్కడ cot x కి సంబంధించింది ఉంది. cot x కి డెరివేటివ్ మనకు తెలుసు. అందుకని ఇలా తీసుకుంటే ఈక్వల్ టు t. కాన్స్టెంట్ తో పాటు తీసుకోండి. cot x ఒకటే కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మనకి ఈజీ. అంటే మైనస్ 2 3 అంటే 0 minus 2 cosecant square x dx equal to dt. Therefore cosecant ఇక్కడ ఏముంది? cosecant square x dx ఉంది.
దాని బదులు సబ్స్టిట్యూట్ చేయాలి మొత్తం t లో మైనస్ dt by 2. therefore integral tan t ఇదంటే t into మైనస్ dt by 2 అంటే మైనస్ 1/2 బయట రాయండి tan t dt మైనస్ 1/2 tan t అంటే ఇది tan x dx ఫార్ములా ఉంది మనకి log modulus secant x log modulus x అంటే ఇక్కడ x రాయకూడదు t t లో ఉంటే t లో రాయాలి వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ t ఇక్కడ t లో అయినా x లో అయినా ఫార్ములా అదే చూడు x t అంటే ఏంటి మనకి t అంటే 3 ప్లస్ modulus secant of let's see that is the answer okay suppose so suppose you know integral 1 by x into log x whole cube ఎప్పుడైనా లాగరిథమ్ 1 by x ఉన్నప్పుడు లాగరిథమ్ డెరివేటివ్ 1 by x లాగరిథమ్ ఉన్నప్పుడు ఇమిడియట్ గా అది పెట్టేసి 1 by x కూడా ఉంది కదా ఇక్కడ అంటే 1 by x dx equal to dt సో దీన్ని ఎలా రాయాలంటే 1 by ఈ ఇంటిగ్రెండ్ ఇలా రాయండి ఇంటూ 1 by x dx t లో కన్వర్ట్ చేసుకుంటాం ఇది 1 by x dx సో therefore 1 by p cube into dt 1 by x dx అంటే dt so this is standard form p power minus 3 dt p power minus 3 అంటే x power n rule okay so this is nothing but కింద -2 అంటే -1 by t square కిందకి వస్తుంది సో -1 by 2 into log x whole square plus c -1 by 2 into t square అంటే log x whole square ఎప్పుడు log x అను దాని డెరివేటివ్ 1 by x అన్నప్పుడు log x తీసుకోండి ప్రాబ్లం ప్రకారం తీసుకోవాలి పలానా తీసుకోవాలి ముందే రూల్స్ ఉండవు ప్రాబ్లం ప్రకారం దేని డెరివేటివ్ వస్తే అది తీసుకోవాలి నెక్స్ట్ ప్రాబ్లం సో 2 minus 3 log x whole cube divided by x సో క్లియర్ గా log x ఉంది 1 by x ఉంది ఇప్పుడు మనం ఏంటంటే 2 మైనస్ ఇది మొత్తం తీసుకుందాం మొత్తం ఈక్వల్ టు t log x ఒకటే కాకుండా అది మొత్తం తీసుకోండి కాన్స్టెంట్ లే కదా మిగతా ఉన్నాయి 0 3 into దీని డెరివేటివ్ 1 by x dx equal to dt అంటే dx by x equal to minus dt by 3 ఇక్కడ dx by x ఉంది కదా దాని బదులు రాయాలి సో t cube into dx by x minus dt by 3 therefore minus 1 by 3 into t cube dt minus 1 by 3 into t cube అంటే ఏంటి x power n t power 4 divided by 4 plus c so minus 1 by 12 into t అంటే ఏంటి log x to the power 4 plus c అలా సపోజ్ ఒక్కొక్కల్లో 1 by x ఉంది కదా log x తీసుకుంటారు కొంతమంది చూడండి అంటే ఏ అప్రోచ్ లో వెళ్ళినా మనకు ఒకటే సపోజ్ ఒక్కొక్క log x తీసుకుంటారు 1 by x dx equal to dt అప్పుడు ఏమొస్తుంది మనకి చూడండి ఒకసారి 2 minus 3t whole power 4 into dt దీన్ని పవర్ 4 ఎక్స్పాండ్ చేయమాకండి
ఇది ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఉంది. సో దీన్ని ఎక్స్ కింద తీసుకోవాలి. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎంత, 2 - 3t whole power 5 divided by t coefficient -3 plus c. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ హోల్ క్యూబ్. సో -2 - 3 log x whole power 4 divided by 12. ఇదేగా వచ్చేది. ఏదైనా తీసుకోవచ్చు, ఎలా అప్రోచ్ అయినా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఇంటెగ్రల్. చూడండి, పెద్ద ఇంటిగ్రెంట్స్ కూడా మనం తీసుకునే సబ్స్టిట్యూషన్ బట్టి ఈజీ అయిపోతుంది. + cot x whole square ఇలా ఉంది, పెద్దది ఉంది. సో చూస్తే క్లియర్ గా cot x డెరివేటివ్ cosecant square x కదా. సో ఇది మొత్తం తీసుకుందాం. 2 + 3 cot x = t -3 cosecant square x dx dt. So therefore cosecant square x dx, సో దీని బదులు ఏం రాయొచ్చు, -dt/3. సో దీని బదులు -dt/3 కింద t² divided by t². సో -1/3 ఇంటెగ్రల్. సో ఇది t పవర్ -2 రాయొచ్చు. ఇంటెగ్రల్ 1/x² dx అంటే డైరెక్ట్ గా -1/x. ఎప్పుడు ఇంటెగ్రల్ 1/x² వచ్చినా -1/x డైరెక్ట్ గా గుర్తుంచుకో. సో ప్లస్ c అంటే 1/3 ఇంటూ 2 + 3 cot x ప్లస్ c. రెండు ఫార్ములాస్ డైరెక్ట్ గా రాయాలి. ఇంటెగ్రల్ 1/√x వస్తే 2√x రాయాలి. ఇంటెగ్రల్ 1/x² వస్తే -1/x రాయాలి డైరెక్ట్ గా. అంటే అది x పవర్ n రాయకుండా డైరెక్ట్ గా రాయాలి. చాలా సార్లు వస్తాయి ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ ప్రాబ్లం. x by root of x by root of 1 - x². ఓకే, క్లియర్ గా x dx ఉంది. 1 - x² డెరివేటివ్ మనకు తెలుసు 2x, అందుకని అది పెడతాం. సో 1 - x² = t. అది పెడితే మనకు డెరివేటివ్ వస్తుంది. ఇది x ఉందంటే ఇది పెడితేనే కదా వచ్చేది. -2x dx = dt. పైన ఏముందమ్మా, x dx -dt/2. x dx అంటే ఎంత, -dt/2 divided by √t. √t అంటే మనకు తెలుసు డైరెక్ట్ గా -1/2 1/√t dt -1/2 ఇంటూ ఇంటెగ్రల్ 1/√x 2√x. సో t బదులు రాసేయండి. అంటే దీని ఇంటిగ్రేషన్ అంటే -√1 - x² + c. అర్థమైంది కదా. డెరివేటివ్ ఏముంది, ఏది పెట్టుకోవాలి సబ్స్టిట్యూషన్ అనేది కొంచెం లాజికల్ గా మనం థింక్ చేయాలి. నెక్స్ట్
whole cube. Suppose ఇలా ఉంది sin x dx divided by 3 minus 4x whole cube. సో ఇప్పుడు మనం క్లియర్ గా sin x ఉందంటే cos x ఉన్నది తీసుకోవాలి. 3 minus 4 cos x equal to t. 4 sin x dx equal to dt. Sin x dx equal to dt by 4. దీని బదులు dt by 4 divided by t cube. అంటే 1 by 4 t power minus 3 dt. So 1 by 4 into t power minus 3 plus 1 minus 2 divided by minus 2 plus c. Minus 1 by 8 into t square. Plus c. Next problem. ఇంకొక లాజిక్ చూద్దాం. x cube divided by చూడండి ఒకసారి ఇలా ఉంది మనకి ఈ లోపల డెరివేటివ్ -8x⁴ అది లేదు కదా ఇక్కడ x⁴ లేదుగా x క్యూబ్ అంటే ఏది తీసుకుంటే మనకి డెరివేటివ్ x⁴ తీసుకోవాలి అంటే చూడండి దీన్ని మనం √1 - x⁴ whole square అలా తీసుకోండి ఓకేనా సచ్ దట్ x⁴ తీసుకుంటే ఇది డెరివేటివ్ అయిపోయింది ఇక్కడ లాజిక్ ఇది ఈక్వల్ టు t 4x³ dx equal to dt అంటే x³ dx dt by 4 ఓకేనా x³ dx అంటే ఎంతమ్మా dt by 4 divided by √1 - t square ఓకేనా సో ఇది 1/4 బయట రాస్తే 1/4 బయట రాస్తే ఇంటిగ్రల్ dt divided by √1 - t square 1/√1 - x² dx and formula is sin inverse x sin inverse t plus c 1/4 sin inverse t అంటే ఎంత అట్లా ఉంటే ఇక్కడ x³ ఉంది కాబట్టి ఇది మొత్తం తీసుకుంటే కుదరదు కదా డెరివేటివ్ రాదు సో దీన్ని x⁴ తీసుకుంటే మనకి x³ వస్తుంది నెక్స్ట్ integral x⁴ divided by 1 plus x⁴10 dx సో మీరు క్లియర్ గా ఈ లాజిక్ ప్రకారం చూస్తే x⁴ ఉంది అంటే x⁴ తీసుకుంటే వస్తుంది divided by 1 plus x⁴ whole square so take x⁴ equal to t such that standard form లో కన్వర్ట్ అయ్యింది dt x⁴ dx equal to dt by 5 dt by 5 so idante dt by 5 divided by 1 plus t square 1/5 integral dt by 1 plus t square ఒకసారి స్టాండర్డ్ ఫార్ములా ఇంటిగ్రల్ dx by 1 plus x² అంటే tan inverse x dx by 1 plus x² అంటే tan inverse x ఫార్ములా one by 5 tan inverse t plus c అంటే 1/5 tan inverse t అంటే ఎంత x⁴ plus c చూడండి ఇది పెద్దదల్ల మనకి ఇంటిగ్రల్ లో సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఈజీ అయిపోయింది నెక్స్ట్ చూడండి
ఇదే మెయిన్ చాప్టర్ లో. సపోజ్ ఇలా ఉంది, ఓకేనా. సో సైన్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఉంది. సో క్లియర్ గా మనకి సైన్ మనకు తెలుసు, రూట్ ఎక్స్ అనేది కనుక తీసుకుంటే రూట్ ఎక్స్ ఈక్వల్ టు టీ. రూట్ ఎక్స్ ఈక్వల్ టీ. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ 1/రూట్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదా, ఈక్వల్ టు 2 dt. సో ఇది సైన్ టీ. dx బై రూట్ ఎక్స్ ఉంది, dx బై రూట్ ఎక్స్ అంటే 2 dt, అంటే 2 ఇంటూ సైన్ టీ మైనస్ కాస్ టీ. సో మైనస్ 2 కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సి, మైనస్ 2 కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్. సో 2x minus 1 divided by x square minus x plus 1 dx. సో ఇంటిగ్రల్ ఇలా ఉంది. 2x minus 1 divided by x square minus x plus 1. ఒకసారి న్యూమరేటర్ డెరివేటివ్ చూస్తే 2x minus 1 అంటే ఇమీడియట్ గా దాని డెరివేటివ్ పైన ఉంటే అది పెట్టేయాలి. ఇది therefore 2x minus 1, దీని మొత్తం డెరివేటివ్ 2x minus 1, ఆ డెరివేటివ్ రాసి dx ఈక్వల్ టు dt. అంటే పై దాని 2x minus 1 dx ఏం రాయొచ్చు? dt డివైడెడ్ బై t. dt డివైడెడ్ బై t అంటే ఎంత? 1/x dx log modulus t plus c. log modulus t అంటే ఏంటి? అట్లా డినామినేటర్ లో డైరెక్ట్ గా డెరివేటివ్ పైన ఉంటుంది, అది పెట్టుకుంటే సబ్స్టిట్యూషన్ సరిపోతుంది. నెక్స్ట్ సపోజ్ ఇంటిగ్రల్ 6x plus 5 dx divided by root of 3x square plus 5x plus 7 ఇలా ఉంది కదా. ఈ రూట్ లోపల ఉన్న పాలినామియల్ ఆలోచించండి ఒకసారి. దీని రూట్ లోపల డెరివేటివ్ ఎంత? 6x plus 5, అది పెట్టుకోవాలి. రూట్ మొత్తం పెట్టకూడదు, రూట్ లోపల ఉంది పెట్టుకోవాలి ఇది, ఓకేనా. సో therefore this is derivative of this is what? 6x. derivative of this is 5 constant 0. ఈ మొత్తం డెరివేటివ్ into dx is nothing but dt. So therefore dx అంటే dt divided by root t. మనకు స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ అయింది. 1/రూట్ ఎక్స్ dx అంటే 2 root x, 2 root of 3x square plus 5x plus 7 plus c. అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే రూట్ లోపల పాలినామియల్ పెట్టుకుంటే డైరెక్ట్ గా డెరివేటివ్ వస్తుంది, ఒక్కోసారి పాలినామియల్ పెట్టుకుంటే డైరెక్ట్ గా డెరివేటివ్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్. సో 1 plus x e power x divided by sin square x e power x dx. చూడండి ఓకేనా, ఇలా ఉంది. సో సైన్ స్క్వేర్ ఉంది కదా, లోపల ఉంది కదా ఫంక్షన్, ఎప్పుడైనా అది పెట్టుకొని ఒకసారి ట్రై చేసుకోవాలి. ఇది పెట్టుకుంటే యూవి రాస్తే ఇదేగా డెరివేటివ్ వచ్చేది. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోపల ఉంది, ఒకసారి తీసుకోవాలి. x e power x equal t తీసుకుంటే uv x into derivative of e power x plus e power x into derivative of x అంటే 1, ఇది దీని డెరివేటివ్ into dx equal to dt. సో e power x కామన్ తీస్తే x plus 1 dx
ఈక్వల్ టు dt. ఇది ఇక్కడ ఉంది. సో అంటే ఇది మొత్తం అంటే dt డివైడెడ్ బై సైన్ స్క్వేర్ t. సో ఇదంటే ఏంది? డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా cosecant స్క్వేర్ t dt. cosecant స్క్వేర్ అంటే ఏంది? మైనస్ cot t ప్లస్ c మైనస్ cot x e power x plus c. అట్లా ఎప్పుడైనా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ లోపల ఏదైనా ఫంక్షన్ ఉంటే అది తీసుకోండి. అది తీసుకుంటే మనకి cosecant స్క్వేర్ t అది స్టాండర్డ్ రూల్ అది. నెక్స్ట్ ఇంటిగ్రల్ log x divided by log x divided by చూడండి x log x dx ఇలా ఉందన్నమాట. log x divided by x log x. సో చూస్తే మనకి కింద x log x దీన్ని ఇలా రాద్దాం చూడండి. log x into dx by x log x. దీని డెరివేటివ్ ఏంటి? ఇది మొత్తం డెరివేటివ్ 1 by log x into 1 by x. అంటే అది మొత్తం t తీసుకున్నాం. ఒక log x కాకుండా log x equal to t. log x equal to t అంటే దీని డెరివేటివ్ 1 by log x into derivative of log x అంటే 1 by x dx equal to dt. అంటే చూడండి dx by x log x అంటే ఏంటి? dt. So therefore integral this is p dt. So p square by 2 plus c. t అంటే log x whole square divided by 2 plus c. ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఇది తీసుకోవాలి మనకు అర్థమైంది. ఎందుకంటే దాని డెరివేటివ్ 1 by x log x కదా, అందుకని మొత్తం ఒకేసారి తీసుకున్నాం. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇంటెగ్రల్ secant x dx by ఇంకా పెద్ద ఇంటెగ్రల్స్ వస్తాయి. secant x plus tan x whole power 4 ఇలా ఉంది ఇంటెగ్రల్. secant x dx by secant x plus tan x whole power 4. పెద్ద చూడంగానే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తారంటే ఎప్పుడు secant x plus tan x, secant x minus tan x, cosecant x plus cot x, cosecant x minus cot x టర్మ్ కనపడితే అది ముందు ఇమీడియట్ గా t తీసుకోండి. secant x plus tan x equal to t. సో అలా దాన్ని t తీసుకోండి ఇమీడియట్ గా. సో డెరివేటివ్ రాద్దాం. డెరివేటివ్ రాస్తే secant x tan x ప్లస్ tan x డెరివేటివ్ ఎంతమ్మా? secant స్క్వేర్ x. ఈ మొత్తం డెరివేటివ్ ఇంటూ dx ఈక్వల్ టు dt. సో therefore కామన్ తీస్తే secant x ఇంటూ ఈక్వల్ టు dt. కానీ ఇక్కడ secant x dx కదా మనకి. ఇదంటే ఇది t. ఇదంటే ఏంటి? ఇంటూ t dx ఈక్వల్ టు dt. therefore secant x dx అంటే dt డివైడెడ్ బై t. ఇక్కడ ఏం చేశారంటే దీని బదులు t రాసాం. ఇక్కడ secant x dx గా ఉంది. secant x dx అంటే dt బై t మొత్తం t లోనే ఉంది కదా. అంటే secant x dx అంటే
dt divided by t. మొత్తం t లోనే ఉండాలి, అసలు x అనేది ఉండకూడదు. అర్థమైంది కదా? x అనేది ఉంటే రెండు వేరియబుల్స్ అవుతాయి. dt divided by t power 5 అంటే t power minus 5 dt. t power minus 5 అంటే x power n రూల్ లోకి వచ్చేస్తుంది. సో x power n రూల్ మనకు రాస్తే అంటే t బదులు సబ్స్టిట్యూట్ చేయండి, -1/4 ఇంటూ t పవర్ 4 కిందకి whole power 4 plus c. That is the answer. అట్లా మనకి ఎప్పుడు secant x plus tan x వచ్చినా అది t తీసేసుకోండి. నెక్స్ట్ ఇంటెగ్రల్ చూడు, చాలా పెద్దది ఉంది. sin power 4x ఇంటూ cos క్యూబ్ ఎక్స్. అర్థమైంది కదా? సో ఇది ఏంటంటే మనకి చూడండి ఒకసారి sin x కనుక సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. ఒకసారి sin x తీసుకుంటే cos x dx అంటే dt. దీని మొత్తాన్ని t లోకి మార్చాలి మొత్తాన్ని. సో దీన్ని ఎలా రాస్తున్నారంటే చూడండి, sin power 4x cos square x ఇంటూ ఇక్కడ cos x dx ఉంటుంది. ఇదంటే మనం dt పెట్టచ్చు. దీన్ని t లోకి మార్చాలి కదా, దీన్ని ఏం రాస్తున్నా అంటే ఇది sin ఆల్రెడీ ఉంది, sin అంటే t నే కదా, cos square x ఈ మిగతా ఫంక్షన్ ఉంది కదా, ఇది బాదుగా cos square x ని 1 minus sin square x ఇది ఓకేనా. సో ఇప్పుడు sin x t తీసుకున్నాం కదా, ఇదేమవుతుంది dt, ఇది t పవర్ 4, అందుకని ఇది cos square x ని రాశా సచ్ దట్ దీన్ని t లో రాయచ్చు, x లో ఉండకూడదు అసలు. cos x dx అంటే x లో ఉంటే రెండు వేరియబుల్స్ అవుతాయి. సో ఇది t పవర్ 4, ఇదంటే 1 minus t స్క్వేర్. ఇంకా మనకు స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ t పవర్ 4 dt మైనస్ t పవర్ 4 ఇంటూ, సో దాని ఫార్ములా ఏంటి మనకు ఉంది కదా, ఫార్ములా x పవర్ n ఫార్ములా. సో therefore t పవర్ 5 divided by 5 మైనస్ t పవర్ 6 కదా, t పవర్ 7 divided by 7 plus c. therefore t అంటే sin power 5x divided by 5 minus 7x divided by 7 plus c. That is the answer. అట్లా మనకి ఏంటంటే ఒకటి తీసుకున్న తర్వాత ఇది dt అయిపోయింది. ఈ మిగతా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది sin x t కాబట్టి ఈ మిగతాది ఆ sin x లో రాసుకోవాలి. అప్పుడు మనకి t లో కన్వర్ట్ అయ్యింది, అంటే కొంత మిగిలింది ఇక్కడ. ఇక్కడ cos x ఉంటే ఉండదు, ఇంకా cos x ఏ ఉంది, ఇంక t పవర్ 4 అయింది. ఇది మిగతాది ఉంది కదా, దాన్ని sin x ఉంది కాబట్టి దీన్ని t లో రాసుకోవాలంటే 1 minus sin square x రాయాలి. ఇంటెగ్రేట్ ని ఇచ్చిన ఫంక్షన్ లో రాసుకోవాలి. కోమోడ్ sin 2x divided by three plus 2 cos x whole square dx. చూడు 3 plus 2 cos x whole square dx. సో క్లియర్ గా sin 2x అంటే ఏంటి, sin 2x అంటే 2 sin x cos x, 2 sin x cos x dx divided by 3 plus 2 cos x whole square. ఓకేనా ఇది. సో
ఈ 3 ప్లస్ 2 cos x తీసుకుంటే t sin x ఉన్న పైన డెరివేటివ్ మనం ఏం చేద్దామంటే 3 ప్లస్ 2 cos x ఇట్లా పవర్ 2 ఉంది కదా అది తీసుకుంటే బెటర్ ఈక్వల్ టు t ఇది తీసుకుంటున్నాం అప్పుడు మనకి డెరివేటివ్ రాస్తే 0 డెరివేటివ్ మైనస్ 3 sin x ఇంటూ dx ఈక్వల్ టు dt sin x dx కనుక్కుందాం sin x dx బదులు మైనస్ dt బై 3 రాయొచ్చు అంటే ఇక్కడ sin x ఉంది ఇక్కడ dx ఉంది దాని బదులు రాయొచ్చు cos x ఉంది కదా దీని నుంచి cos x కనుక్కోండి t మైనస్ 3 డివైడెడ్ బై 2 cos x బదులు అది రాద్దాం ఇంటెగ్రల్ దీన్ని ఎలా రాస్తారంటే 2 cos x ఉన్న ఇంటిగ్రెంట్ 2 cos x ఇంటూ sin x divided by 3 plus 2 cos x whole square ఇది సో ఇప్పుడు cos x బదులు రాద్దాం t లో 2 ఇంటూ cos x అంటే t minus 3 by 2 into sin x dx minus dt by 3 divided by t square. Okay, now 2 cancel. 2 cancel. So ఏం వస్తుంది అక్కడ ఇంటెగ్రల్ మైనస్ తో మల్టిప్లై చేస్తే 3 minus t divided by 3t square dt ఇది మైనస్ తో మల్టిప్లై 3 minus t divided by 3t square dt స్ప్లిట్ చేయండి ఇంటెగ్రల్ 3 by 3t square అంటే 1 by t square minus t divided by 3t square 1 by 3 integral 1 by t dt స్ప్లిట్ చేస్తే 1 by x square dx అంటే minus 1 by x minus 1 by t minus 1 by 3 log 1 by x అంటే ఫార్ములా ఏంటి ఇదే కదా సో అంటే t బదులు సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 by t అంటే ఏం తీసుకున్నాం 3 plus 2 cos x minus 1 by 3 into modulus t అంటే ఏంటి ఇది అట్లా మనకి తీసుకుంటే ఇది వచ్చింది ఓకేనా ఇక్కడ ఈ cos x అంటే ఇది ఎందుకంటే ఇక్కడ ఇంటిగ్రాండ్ లో 2 cos x ఉంది ఇది ఉంది ఇదంటే cos x అంటే t minus 3 by 2 sin x dx అంటే ఇది మొత్తం t లో కన్వర్ట్ అయిపోయింది స్టాండర్డ్ రూల్ స్ప్లిట్ చేసుకుంటే దీన్ని స్ప్లిట్ చేసుకుంటే మన స్టాండర్డ్ ఇంటిగ్రల్ లోకి వచ్చేస్తుంది అన్ని మనం ఫస్ట్ లో నేర్చుకున్న ఫార్ములాసే కాకపోతే సబ్స్టిట్యూషన్ ఏది తీసుకోవాలి ఎలా కన్వర్ట్ చేయాలి అనే దానిపై లాజిక్ ఆధారపడి ఉంటుంది సో ఒకటి ఐఐటీలో వచ్చిన ప్రాబ్లం చేద్దాం ఇంపార్టెంట్ మోడల్ చూడండి ఇంటెగ్రల్ secant square x dx divided by secant x plus tan x whole power 10 సో ఇందాక secant x ఇందాక మోడల్ చేసాము కాబట్టి secant x ఉంది ఇప్పుడు secant square x ఉంది అనమాట ఏం చెప్పాను ఈ టర్మ్ ఎప్పుడు వచ్చినా దాన్ని t తీసుకోండి ఈక్వల్ టు t సో ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం డెరివేటివ్ చేస్తే secant x tan x plus secant square x డెరివేటివ్ ఇంటూ మొత్తం డెరివేటివ్ చేసి dx రాయండి dt
therefore secant x into t కామన్ తీస్తే ఏమొస్తుంది t dx equal to dt అంటే చూడు secant x dx అంటే ఎంత dt by t. ఇక్కడ చూస్తే ఇంటిగ్రెంట్ చూస్తే దీన్ని t రాయొచ్చు t పవర్ 10, దీన్ని secant x into secant x dx రాయొచ్చు. secant x dx అంటే అది కూడా t లో వచ్చేసింది dt by t. ఇంకొక secant x ఉంది చూడు, ఆ secant x మరి t లో రాయాలి కదా, అది రాయాలంటే ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఇంకొక secant x ఉంది ఈక్వల్ టు t కదా, ఈక్వల్ టు t. దీని నుంచి secant x కనుక్కోవాలంటే దీని రెసిప్రోకల్ ఉంటుంది కదా, ఎంత 1 by t. ఎందుకంటే secant square x minus tan square x ఈక్వల్ టు 1 కదా, ఈ రెండు యాడ్ చేద్దాం. 1 by t, therefore secant x equals to divided by 2. ఒక secant x బదులు అది రాయొచ్చు. చూడండి ఇంటిగ్రెంట్ చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నాం. చూడు దీన్ని ఏం రాస్తున్నా అంటే secant x into dx divided by secant x plus tan x whole power 10 కదా. సో ఈ secant x అంటే t plus 1 by t divided by 2. మొత్తం t లో రాయాలి, ఏది x ఉండకూడదు. ఇలా వదిలేస్తే x ఉంటుంది. divided by 2 into secant x dx అంటే ఏంటి dt by t. కదా, divided by t power 10, t power 10 ఇది మనకి ఓకే. 1 by 2 కాన్స్టెంట్, ఈ 1 by 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాయండి. t plus 1 by t divided by t into t power 10 అంటే t power 11 dt. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్ప్లిట్ చేయండి. సో 1 by 2 into t by t power 11 అంటే t power 10 వస్తుంది కింద, అంటే t power minus 10 dt. 1 by 2 into integral 1 by t power 12 అంటే t power minus 12. చూసారా స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇంత పెద్ద ఇంటిగ్రల్ లో సబ్స్టిట్యూషన్ తీసుకుంటే చిన్న ఫామ్ లోకి వచ్చేసింది. సో 1 by 2 into t power minus 10 plus 1 minus 9 by minus 9 plus 1 by 2 into t power minus 12 plus 1 divided by minus 11 plus c అంటే minus 1 by ఇది 18 కింద t power 9 minus 1 by 22 t power 11 plus c. t means what finally secant x plus tan x minus 1 by 18 into secant x plus tan x whole power 9 minus 1 by 22 into secant x plus tan x whole power 11. That is the answer. ఇప్పుడు ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే చూడు, ఎగ్జామ్ లో ఇలా అడుగుతారు దిస్ ఇంటిగ్రల్ వాల్యూ ఈక్వల్ టు, ఎగ్జామ్ లో ఇలా అడుగుతారు ప్లస్ b డివైడెడ్ బై ప్లస్ c. ఈ ఇంటిగ్రల్ ఇచ్చేసి దిస్ ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై దిస్ ప్లస్ b డివైడెడ్ బై దిస్ ప్లస్ c. a b మల్టిపుల్ ఆన్సర్స్ లో అడుగుతారు. a అంటే minus 1 by 18, b అంటే minus 1 by 22 అట్లా. ఓకేనా?
అట్లా ఇది రాంగా ఇంకొక ఫంక్షన్ మిగిలిద్ది అక్కడ. ఆ ఫంక్షన్ టీ లో ఎలా రాసుకోవాలో ఇక్కడ చేశాను. అట్లా కన్వర్ట్ చేసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఇది, మనకు కావాల్సిన సీకెంట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అలా కనుక్కోవాలి. ఇంకేదన్నా మనకి డెరివేటివ్ చేసిన తర్వాత మిగిలిపోతే దాన్ని టీలో ఎలా రాయాలో మనం ఇంకొక లాజిక్ ప్రాబ్లం బట్టి వేరే అవుతూ ఉంటుంది. మనకి ప్రాబ్లం బట్టి అది టీలో ఎలా కనుక్కోవాలో మనం ఆలోచించాలి. ఇది ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇంకోటి. sin 2x divided by చూడు ఈ మోడల్ చూడు. సో ఇప్పుడైనా sin 2x చూడు, sin 2x ఉన్నప్పుడు అసలు sin square x డెరివేటివ్ ఎంత మనకి? sin square x డెరివేటివ్ అంటే 2 sin x cos x. దీని డెరివేటివ్ sin 2x. దీని డెరివేటివ్ cos square x డెరివేటివ్ ఎంత? 2 into cos x into minus sin x. దాని డెరివేటివ్, దీని డెరివేటివ్ sin 2x, దీని డెరివేటివ్ మైనస్ sin 2x. ఈ మొత్తం టీ పెట్టారు. ఎందుకంటే దీని డెరివేటివ్ చేస్తే దీని డెరివేటివ్ 2 sin x into cos x. 2 sin x into డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x 4 into దీని డెరివేటివ్ ఎంత? 2 cos x into minus sin x. ఇది మొత్తం డెరివేటివ్ ఇంటూ డెరివేటివ్ చేసిన తర్వాత dx రాయండి. దీని డెరివేటివ్ అంటే ఇది మొత్తం ఇంటూ dx ఈక్వల్ టు dt. అంటే ఇది 3 sin 2x, ఇది sin minus sin 2x dt. So therefore ఇది minus sin 2x equal to dt. sin 2x dx equal to minus dt. అంటే చూడండి ఇక్కడ ఇది sin 2x dx అంటే ఏమొచ్చింది? మైనస్ dt. సో మైనస్ dt డివైడెడ్ బై t. కింద tనే కదా, మైనస్ dt డివైడెడ్ బై t అంటే మైనస్ log modulus t ప్లస్ c. t అంటే సబ్స్టిట్యూట్ చేయండి. So this is the integral value. ఎప్పుడు sin square x sin 2x, sin square x డెరివేటివ్ sin 2x, cos square x డెరివేటివ్ మైనస్ sin 2x. అందుకని ఈ మొత్తం పెట్టాం t అనేది. అప్పుడు sin 2x వచ్చేస్తుంది, sin 2x dx వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడల్ చూడు, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పేంత ఒక లాజిక్ ఒక మనకి చూడు. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి ఇదంతా ఒక లాజిక్ ప్రాబ్లమ్స్. d by dx of 1 by x power n ఎంత? సపోజ్ d by dx of x 1 by x power n అంటే x power minus n అంతే కదా. x power minus n అంటే ఎంత? మైనస్ n ఇంటూ x power ఇది x మైనస్ n ఇంటూ x power minus n minus 1 minus 1 by x power n plus 1 అంటే ఇది అన్నమాట d by dx ఆఫ్. ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ డైరెక్ట్. మైనస్ n by x power n plus 1 అంటే సపోజ్ చూడండి d by dx of 1 by x cube అంటే ఎంత?
n -3/x⁴. జస్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుందమ్మా, దీనికంటే ఒకటి ఎక్కువ వస్తుంది అంతే పవర్. అర్థమైంది కదా? 1/x³ రాస్తే కిందే ఉంది x⁴, దీనికంటే ఒకటి ఎక్కువ ఉంటుంది డిగ్రీ, పైన -3. అంటే అర్థం ఏంటంటే ఇంటెగ్రాండ్ లో గనక చూడండి, ఇప్పుడు మనకి సపోజ్ ఇంటెగ్రల్ f(x) dx కనుక్కోవాలి. ఇంటెగ్రాండ్ లో ఎలా ఉంటుందంటే if f of x contains అంటే ఇంటెగ్రాండ్ లోపల ఈ టర్మ్స్ ఉన్నాయి అనుకో, చూడండి ఒకసారి, contains the terms a plus b/x⁴n, comma 1/x⁴n+1. అంటే ఈ టర్మ్ ఉందన్నమాట. టేక్ అంటే జస్ట్ ఇక్కడ డిగ్రీ ఏదైతే ఉంటుందో, అంటే 1/x³ ఉంటే 1/x⁴ కూడా ఉంటుంది. అప్పుడు ఏది తీసుకోవాలి? తక్కువ డిగ్రీ, ఒకటి తక్కువ ఉంది కదా, అందుకే ఇది తీసుకో. ఇది అంటే ఇంటెగ్రల్ f(x) dx లాగా ఉంటుంది. f(x) కంటైన్స్ ద టర్మ్స్, ఇలా ఒక టర్మ్ ఉంటుంది, ఇలా ఒక టర్మ్ ఉంటుంది. సో అంటే దీనికంటే ఒకటి ఎక్కువ ఉంటుంది. అది x² ఉంటే x³ ఉంటుంది అనమాట. అంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఉంటాయి. అప్పుడు ఇది తీసుకోండి సబ్స్టిట్యూషన్. చూడండి ఒక మోడల్ చూడండి. dx divided by x into x⁴6 plus 2. x into x⁴6 plus 2. చూడండి ఒకసారి మోడల్. సో ఇలాంటి మోడల్స్ ఏం చేయాలంటే మనం, సో ఇక్కడ ఈ పాలినామియల్ పెద్ద డిగ్రీ పాలినామియల్ ఉంది కదా లోపల, ఇందులో నుంచి హైయెస్ట్ డిగ్రీ లిమిట్స్ చేసేవాళ్ళం కదా, హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసి అలా తీయాలి ఇక్కడ. అంటే ఇంటెగ్రల్ dx by x⁴6 కామన్ తీయండి, 1 + 2/x⁴6. సో ఇంటెగ్రల్ ఇంపార్టెంట్ మోడల్స్ చూడండి. ఇది x⁴7 కదా, ఇంటూ 1 ప్లస్ దీని ఎల్సిఎం కట్టదు, ఇలానే ఉంటుంది. చూడండి ఇక్కడ 1 + x⁴6 ఉంది, x⁴7 ఉంది. అంటే రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 1 + 2/x⁴6. నేను ఇదే చెప్తున్నా, చూడండి, ఇది n+1, 1/x⁴6 ఉంది, 1/x⁴7 ఉంది. సో అట్లాంటప్పుడు తక్కువ ఉన్నది, ఒకటి తక్కువ ఉంది కదా, అది పెట్టండి, = t. సో నౌ డెరివేటివ్ ఆఫ్ 1 is 0 plus 2 into derivative of 1/x⁴n. ఇక్కడ చెప్పా 1/x⁴n అంటే 1/x⁴6 అంటే ఏం రాయాలి? -6/x⁴7 dx = dt. మీరు మామూలుగా x⁻−6 రాసుకొని చేయొచ్చు డైరెక్ట్ గా. d/dx of 1/x⁴n అంటే 1/x⁴n అంటే 6 -6 divided by x⁴7. సో therefore ఇక్కడ మనకి dx by x⁴7 equal to సో -1/12 into dt. చూసారా? ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే x⁴n x⁴n+ ఇది మొత్తం తీసుకుంటే అది x⁴n+1 ఉంది కదా, అది డెరివేటివ్ వచ్చేస్తుంది. అంటే దీన్ని మనం ఇలా రాస్తాం చూడండి, 1/1 + 2/x⁴6 into dx by x⁴7. dx by x⁴7 అంటే మనకు వచ్చేసింది ఇక్కడ. అంటే దీన్ని ఇంటెగ్రల్ 1/(x⁴n
Integral 1 by this is taken as t. This is taken as t into dx by x power 7 మనకు వచ్చేస్తుంది. ఏంటది? డెరివేటివ్ మైనస్ అది మిగతాది రాసేస్తాం. సో అది మిగతాది రాసేస్తే మనకి -1/12 కాన్స్టెంట్ అన్నమాట. -1/12 కాన్స్టెంట్. Integral 1/t dt -1/12 log modulus t plus c. Okay? So therefore log modulus t ante what is the t? Modulus t ante 1 plus. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా మనకి హైయెస్ట్ డిగ్రీ కామన్ తీస్తాం. ఇక్కడ x పవర్ 6 కామన్ తీస్తాం. 1 + 2 / x పవర్ 6 అంటే ఏమొచ్చింది? 1 / x పవర్ 7 ఇంటూ ఇది. ఇక్కడ 1 / x పవర్ 6 ఉంది, 1 / x పవర్ 7 ఉంది. తక్కువ ఉన్నది t తీసుకోండి. 1 + 2 / x పవర్ 6 = t. ఇలా తీసుకుంటే ఆ మిగతాది డెరివేటివ్ వస్తుంది. 2 into d/dx of 1 / x power n minus n divided by x power n plus 1 ఒకటి ఎక్కువ రాయండి. dx equal to dt. మీకు ఫార్ములా గుర్తు లేకపోతే 2 into x power -6 రాయండి. ఇది చూసారా? ఒక డిగ్రీ ఎక్కువ వస్తుంది డెరివేటివ్ అంటే 1 / x power 7 ఇక్కడ ఉన్నట్టే కదా. ఈ -12 ఒకటి పంపించాం. dx by x power 7 అంటే ఇది. సో ఇచ్చిన ఇంటిగ్రెంట్ ఎలా ఉంది? 1 ఇది ఇక్కడ ఇలానే ఉంచా. dx by x power 7. So this is 1/t into దీని వాల్యూ మనకు t లో వచ్చేసింది. -1/12 బ్రీడింగ్ స్టాండర్డ్ ఫామ్ వచ్చినట్టేగా. -1/12 ఇంటిగ్రల్ 1/t అంటే log. అట్లా మనకి 1/x పవర్ n అనే టర్మ్ ఒకటి ఎక్కువ. 1/x పవర్ n + 1 అనే టర్మ్ వస్తే ఈ 1/x పవర్ n ఉన్న తక్కువ ఉన్నది t తీసుకోండి. అప్పుడు మిగతాది డెరివేటివ్ వస్తుంది. ఈ మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఎగ్జామ్ ఈ మోడల్స్. సో నెక్స్ట్ ఇంకొక మోడల్. ఇంటిగ్రల్ dx by x square into root of x square plus 1. చూడండి ఇలా ఉంది కదా మనకి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రూట్ లోపల x స్క్వేర్ కామన్ ది. రూట్ లోపల x స్క్వేర్ కామన్ తీసి ఒకసారి మనం చూద్దాం ఏమైంది. రూట్ లోపల రూట్ ఆఫ్ x స్క్వేర్ హైయెస్ట్ డిగ్రీ కామన్ తీస్తాం. ఇది. సో దేర్ఫోర్ బయటికి ఏమొస్తుంది? dx డివైడెడ్ బై x క్యూబ్ ఇంటూ రూట్ ఆఫ్ 1 + 1/x స్క్వేర్. రూట్ లోపల చూడండి ఇక్కడ 1 + 1/x స్క్వేర్ ఇక్కడ ఉంది. 1/x క్యూబ్ ఇక్కడ. అంటే ఇది 1/x స్క్వేర్ ఉన్న టర్మ్ ఉంది కదా, అది t తీసుకోండి. If you take this as t, then ఒకటి ఎక్కువ వస్తుంది డెరివేటివ్. అంటే రూట్ మొత్తం తీసుకుంటే రాదు, మళ్ళీ లోపలిది 0. దీని డెరివేటివ్ 1/x పవర్ n minus n/x పవర్ n + 1 dx equal to dt. అంటే మనకున్నది ఏంది ఇక్కడ? dx by x క్యూబ్. dx by x క్యూబ్ అంటే ఇది పంపించండి ఇది. సో ఈ dx by x క్యూబ్ బదులు రాయొచ్చు. dx by x క్యూబ్ అంటే -1/2 dt డివైడెడ్ బై రూట్ t. dt divided by root t. What is integral dx by root x to root x? So therefore this is nothing but minus root of అంటే ఇది రాయాలి 1 plus ఇట్లా రాడికల్ ఉంటదన్నమాట. టు ద పవర్ 1/2 టు ద పవర్ 1/3 టు ద పవర్ 3/4 అలా ఉంటది. లోపల హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసి బయటికి తీసిరాయండి. అప్పుడు యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇక్కడ 1/x స్క్వేర్ ఉంది, ఇక్కడ 1/x క్యూబ్ ఉంది. అంటే ఈ టర్మ్ తీసుకుంటే మనకి డెరివేటివ్ వచ్చేస్తాం.
అట్లా ఇలా సబ్స్టిట్యూషన్ తీసుకుంటే డెరివేటివ్ వచ్చేస్తుంది. ఇది ఒక లాజిక్ మనకి. ఇంకొక మోడల్ చూడండి. మీరు ఇట్లా చాలా మోడల్స్ ఉంటాయి. ఇంటిగ్రల్ dx by x square into x power 4 plus 2 whole power 3/4. చూడండి చాలా పెద్దది ఉంటుంది, ఓకేనా? సో పెద్దది రాడికల్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే, రాడికల్ అంటే పైన 1/2 1/3 3/4 రేషనల్ నెంబర్ ఉంటుంది. అప్పుడు హైయెస్ట్ డిగ్రీ కామన్ తీయండి. హైయెస్ట్ డిగ్రీ అది 3/4 ఈ బ్రాకెట్ లో ఉంది కదా, అది అందులో హైయెస్ట్ డిగ్రీ అంటే ఏంది? x power 4 into 1 plus 2 by x power 4 whole power 3/4. ఓకేనా? హోల్ పవర్ అలానే ఉంటుంది. ఇక్కడ x power 4 whole power 3/4 అంటే బయటకే వస్తుంది, x cube వస్తుంది, dx divided by, సో ఇది x cube బయటకు వస్తుంది అంటే x power 5 into 1 plus 2 by x power 4 whole power 3/4. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 1 by x power 4 ఉంది, 1 by x power 5 ఒకటి ఎక్కువ ఉంది బయట. అంటే మనం ఏం తీసుకోవాలి? సబ్స్టిట్యూషన్. టేక్ దిస్ as t, then derivative 0 plus 2 into derivative of 1 by x power n. దీని డెరివేటివ్ రాస్తాం, dx equal to dt. మనకి ఇక్కడ dx by x power 5 ఉంది. dx by x power 5 equals to minus 1 by 8 dt. Minus 1 by 8 dt. And the integrand will become dx by x power 5 minus 1 by 8 dt divided by t power 3/4. t power 3/4 అంటే minus 1 by 8 integral t power minus 3/4 dt. 3 power minus 1/4 dt. అది x power n రూల్ లోకి వచ్చేసింది. ఇంకా x power n రూల్ రాయాలి మనం. చూడండి, x power n రూల్ రాస్తే minus 1 by 8 into t power minus 3/4 plus 1 divided by minus 3/4 plus 1. ఇదంతా మనకి 1/4 పైకి వెళ్తే 1/4 4 పైకి వెళ్తే ఈక్వల్ టు minus 1/2 into t power 1/4. ఇక్కడ ఈ 4 పైకి వెళ్ళింది, minus 4/8 అంటే minus 1/2 అంటే ఇది కిందకు వస్తుంది. సో therefore required answer is t అంటే ఏం తీసుకున్నాము? t అంటే ఇది 1 plus 2 by x power 4 whole power 3/4 plus c. అట్లా మనం ఈ లాజిక్ ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లా రాడికల్ లో ఎప్పుడున్నా మనం కామన్ తీసుకోవాలి. చూడండి ఒకసారి మోడల్. ఓకేనమ్మా, రేపు చూద్దాం మిగతా మోడల్స్. ఈరోజు అసైన్మెంట్ పంపిస్తాను వీటిపైన. ఇదే మెయిన్ పార్ట్ చాప్టర్ లో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.